ఏం చేసి చూపించబోతున్నారు? ఇప్పుడు స్టార్టర్ చేసినా కాబట్టి నెక్స్ట్ సమ్మర్ స్పెషల్ వచ్చేసి మనం ఇది మ్యాంగో లస్సీ చేస్తున్నాం. ఒకటి కారం కారంగా, ఇంకొకటి తీయగానా. అసలు మ్యాంగో లస్సీ అంటేనే అక్కడ నాకు ఇక్కడ వీళ్ళకి లాలాజల వచ్చేస్తుంది. సో చూద్దాం మరి. మ్యాంగో లస్సీ అంటున్నారు, నిజమే. మ్యాంగో లస్సీ అనేది బయట చాలా మంది తాగుతారు, ఇంట్లో తెలియదు వాళ్ళకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో, అసలు ఎలా ప్రిపేర్ చేసుకుంటే దానికి టేస్ట్ అనేది మరింత ఎక్కువ అవుతుంది, ఇవన్నీ కూడా మనం చూద్దాము. మ్యాంగో లస్సీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. ఇంగ్రీడియంట్స్ చెప్పేసి పండు గారు. ఓకే, మ్యాంగో, పెరుగు, మ్యాంగో ఐస్ క్రీమ్, మ్యాంగో క్రష్, షుగర్, డ్రై ఫ్రూట్స్. మ్యాంగో లస్సీ అన్నారు. మామూలుగా అయితే అందరం ఎలా చేస్తామంటే, మ్యాంగో ఉంటుంది కదా, చక్కగా దాన్ని అలా గట్టిగా పిండేసి పంచదార వేసేసి మధ్యలో వేసేస్తాం. కానీ ఇక్కడ చూస్తుంటే మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి. అసలు ఎలా తయారు చేస్తారు? మ్యాంగోని మనం ముందు పొట్టు తీసి పెట్టుకుందామండి. ఓకే, అంటే ఏ మ్యాంగోతో లస్సీ చేసుకుంటే బాగుంటుంది, ఏ మ్యాంగోస్ తీసుకుంటే ఇది ఉంటుంది. రసాలు కాకుండా మనకి బంగినపల్లి కానీ, చెరుకు రసాలు కానీ ఇట్లాంటి వాటితో మనం లస్సీలని ఎక్కువగా అనేది మనం బంగినపల్లితోనే చేస్తుంటామండి. లస్సీ అనేది మనకి ఇవి ఎక్కువ ఫ్రూట్ పండు మంచిగా మగ్గిన పండు తీసుకుంటే కనుక మనకి లస్సీ అనేది మంచిగా టేస్ట్ వస్తుందండి. ఒకవేళ మనకి పచ్చిగా ఉంటే కనుక ఆ లస్సీ చేసినా కానీ లైట్గా పొల్లదనం ఉంటుందండి. మనం ఎంతగానో షుగర్ వేసినా కానీ షుగర్ లెవెల్ అనేది పెరుగుతుంది, కానీ ఆ బంగినపల్లిలో కానీ లేదంటే మనం తీసుకున్న మ్యాంగోలో కానీ ఆ స్వీట్నెస్ అనేది రాదు, ఆ ఫ్లేవర్ అనేది కొద్దిగా మిస్ అవుతూ ఉంటుంది. అందుకని మనం లస్సీకి ఇట్లాంటి జ్యూసులకి తీసుకునే ఫ్రూట్స్ బంగినపల్లినే తీసుకోవాలి. బంగినపల్లి తీసుకునే బంగినపల్లి కూడా మనకి మంచిగా పండింది అయి ఉండాలి, మగ్గింది అయి ఉండాలి, పచ్చిగా లేకుండా అది నీటి మంచిగా ఉంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే, సో అలా కట్ చేసేసుకోవాలి. సో అలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి బంగినపల్లి. చాలా ఈజీగా కట్ చేస్తారు. ఓకే, ఈ విధంగా కట్ చేసుకున్న ఫ్రూట్లోకి వెళ్ళి కొద్దిగా మామిడి పువ్వు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే మనం మ్యాంగో లస్సీ చేసినప్పుడు అది నైస్గా చాప్ చేసుకొని మనం ఏదైతే లస్సీ చేసుకుని దానిలో యాడ్ చేసుకుంటే సపరేట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్నాం. ముందు మనం మ్యాంగో లస్సీ చేసేటప్పుడు పెరుగు వేయకుండా ఫస్ట్ మ్యాంగో వేసేసుకొని, అంటే ఎందుకలాగా అదంటే ఏదైనా డిఫరెన్స్ వస్తుందా అలా ఫస్ట్ పెరుగు వేసి ఇలా చేస్తే? పెరుగు వేసుకున్న తర్వాత మనకి మ్యాంగో వేస్తేనండి మంచిగా పేస్ట్ కాదు, అది మొత్తం ఆ పెరుగులో మొత్తం తిరుగుతూ ఉంటే కానీ ఎక్కువగా పేస్ట్ కదా, పీసులు అనేది కొద్దిగా పీస్గానే ఉండిపోతుంది. అలా కాకుండా మనకి మ్యాంగో అనేది మంచిగా కలిసిపోవాలంటే ముందు మ్యాంగో యాడ్ చేసుకొని కొద్దిగా షుగర్, ఓకే, అలాగే మ్యాంగో క్రష్, మనకి ఈ ఐస్ క్రీమ్ అనేది అడిషనల్ అనేది మనకి టేస్ట్ మంచిగా రావాలి. మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఐస్ క్రీమ్లు ఉండవు కాబట్టి ఒకవేళ ఐస్ క్రీమ్ లేకపోయినా దీంతో చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మన దగ్గర ఐస్ క్రీమ్ ఉంటే కనుక మంచి టేస్ట్ రావడం ఉంటుంది. మ్యాంగో ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. మనం మ్యాంగో ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఓకే, మనం మంచిగా పేస్ట్ అయిపోయిందని ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకుంటే ఆ లస్సీలో కరెక్ట్గా మ్యాంగో అనేది మిక్స్ అయిపోతుంది మంచిగా. మనం దీనిలో ఐస్ క్రీమ్ యాడ్ చేసుకున్నామంటే ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుంది అంటే ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేయలేదు. మనకి ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటే కనుక ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నా కానీ దీనికి మనం ఐస్ క్యూబ్స్ ఉంటే కనుక మనకి వాటర్ యాడ్ చేసుకునే అవసరం ఉండదు. ఐస్ క్యూబ్స్ లేదు, మనం దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం.
ఎస్. ఓకే అండి. సో అయిపోయిందా? మనం ఇంకొకసారి ఏమైనా సరిపోతుంది. మనం ముందు పక్కన తీసి పెట్టుకున్న మ్యాంగో నైస్ని కట్ పావు చేసుకున్నాం. మ్యాంగో తీసుకొని సైడ్కి పెట్టుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో బాగుంటుంది యాక్చువల్గా. అలా మనం డైరెక్ట్గా అలా మ్యాంగో లస్సీ తాగేసే బదులు ఇలా ముక్కలు కూడా తగులుతూ ఉంటే అసలు ఆ టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. దీంట్లో మ్యాంగో క్రష్, మ్యాంగో ఐస్ క్రీమ్ యాడ్ చేశారు, కొంచెం పంచదార యాడ్ చేశారు. ఓకే ఓకే అండి. మనం ఒక గ్లాసులో తీసేసుకుందాన్ని. ఒక స్పూన్ ఇవ్వండి మ్యాంగో క్రష్ని. ఓకే ఇలా ఓకే. ఎస్, ఇది మ్యాంగో కాబట్టి మ్యాంగో క్రష్ మనకి సైడ్ జస్ట్ అలా స్టైల్గా యాడ్ చేసుకున్నాం. లస్సీ అనేది మనకి ఎక్కువ లూజ్ కాకుండా కొద్దిగా గట్టిగా ఉంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే మనం కట్ చేసుకున్నాం మామిడి పళ్ళు. ఓకే చివరికి మనం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అని బాదం అలాగే పిస్తా. మ్యాంగో లస్సీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. మ్యాంగో లస్సీ రెడీ అయిపోయింది కదా, టేస్ట్ చేసేద్దాం. యాక్చువల్గా దీంట్లో పీసెస్ కూడా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మనం అలాగా లస్సీ తాగేసే బదులు ఫస్ట్ ఈ పీసెస్ని అలాగా మ్యాంగో లస్సీతో ఒక స్పూన్ అలా టేస్ట్ చేస్తే బాగుంటుంది అనమాట. చెప్పడానికి మాటలు చాలట్లేదు. అమృతం అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే సీరియస్గా ఇది అలాగే ఉంది. మ్యాంగోని ఇష్టపడే వాళ్ళకి ఈ మ్యాంగో లస్సీ ఇప్పుడు ఎలా అయితే మేము ప్రాసెస్ చేసామో అలా ప్రిపేర్ చేసుకుంటే వదిలిపెట్టరు. కంపల్సరీ ప్రతిరోజు ఇది కనీసం ఒక 3-4 గ్లాసులు తాగండి, అస్సలు వదిలిపెట్టరు. చాలా చాలా టేస్టీగా ఉంది. టేస్టీ 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 అనమాట. అంత బాగుంది. వాట్ ఏ టేస్ట్ అనిపించింది. సూపర్. సో పండుగరు అదరగొట్టారండి. ఒకటేమన్నా క్రిస్పీ పెప్పర్ అండ్ అలాగే మ్యాంగో లస్సీ చాలా చాలా బాగుంది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా వాట్ ఏ టేస్ట్లో 2 డిఫరెంట్ రెసిపీస్. ఒకటి హాట్, ఇంకొకటి స్వీట్. సో సమ్మర్కి స్పెషల్ సంబంధించింది ఒకటి అండ్ అలాగే ఒకటి క్రిస్పీగా ఉంటుందన్నమాట. లైక్ ఫస్ట్ మనం ప్రిపేర్ చేసాము క్రిస్పీ పెప్పర్, అదిరిపోయింది. స్పైసీగా ఉంది, టేస్టీగా ఉంది, క్రిస్పీగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో లస్సీ. అమృతం తాగినట్టుందండి. చాలా బాగుంది. వాట్ ఏ టేస్ట్ అనిపించింది. ట్రై చేస్తారు కదా, ట్రై చేసేయాల్సింది. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అండ్ లెట్స్ యూ టేక్ కేర్.